రాఘవ్ మనోహర్ దాస్ ఏం చేస్తున్నారు వారికి అప్పుడే ఉదయం వచ్చేప్పుడు మేము ప్రార్థించుకున్నాం. ఇప్పుడు ఆ నిరుడే ప్రార్థించుకున్నాం. వాడు ఏం ఇప్పుడు ఏదో మన మీద ఆయన రావడం జరిగింది. మన ఈ విశిష్టాద్వైత ప్రధాన సభలు ఎందుకు జరిపిస్తున్నామంటే మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి, ఆ సనాతనాన్ని ప్రచారం మూలంగా అక్కడికే వెళ్ళి ఆయన ప్రతిష్టగా సుప్రతిష్టగా చేస్తున్నారు మోహన్ దాస్ గారు. కాబట్టి వారి తొలి పలుకులని ఇవాళ మనం శ్రవణం చేస్తాం. వాళ్ళ మళ్ళీ చాలా ప్రోగ్రాం ఉన్నాయి. వాటి రేపు ఉండండి అయినా కుదరదు అని సరే రేపు ఉండండి కుదరదు. కానీ వారికి ఏమిటి నాకు ప్రార్థన అంటే వచ్చే సంవత్సరం తప్పకుండా ఇప్పుడే చెప్తున్నాను దేవవారికి తప్పకుండా ఏం చేయాలి. ఇక్కడ 2 రోజులు ఉండి 5 రోజులు ఉంటే ఇంకా ఆనందం మాకు. అయితే ఎన్ని రోజులు మాకు అలా ప్రవాసం ఉంటుందో ఆ వాసం మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాం. వారి ఉపన్యాసాన్ని మనం శ్రవణం చేస్తాం. జై శివనారాయణ. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ఫ్యాన్ వద్దు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై 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 లక్ష్మీనారాయణ, జై బద్రీనారాయణ, జై బద్రీనారాయణ, జై బద్రీనారాయణ, జై 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 బద్రీనారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అడిగాను పెద్దలందరికీ దాసోహం. ఈరోజు ఈ భాగ్యం భట్టవారి యొక్క కృప విశేషం చేత కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీస్సుల చేత భగవత్ రామానందుడి వారి కృప చేత ఈ మాటలు ఏమైనా మాట్లాడితే అది వారిదే. మనం అంటే పెద్దల ముందు మనం ఎలా ఉండాలి అంటే మా పెద్ద గురువు గారు ప్రభుపాద గారు చెప్తారు, when you go out you roar like a lion, but when you are in front of elders and the guru you must be like a mouse. So I am a mouse but I have a mouth. నాకు అమరవాది గారి పేరు వినగానే ఏం గుర్తొచ్చిందంటే ఊరికే వింటూ ఉంటాను. నాకు మన సాతులు ఈ గోపాలకృష్ణాచార్యులు వారిని ఒక 10 ఏళ్ల పాటు ఇంచుమించుగా అడిక్టెడ్ అయిపోయి విన్నదే విన్నాను వాడు. ఇంకొక భాగవతోత్తరుల నుండి స్వామి విన్నదే వింటారా, ఇంకా ఒక సబ్జెక్ట్ ఉంది కదా అని అప్పుడు తప్పించారు. కానీ విన్నదే భాగవతం మొత్తం విన్నా. అందులో ఒక చోట వారు చెప్తారు, అంటే ఇక్కడ పెద్దలందరికీ తెలుసు, పిల్లల కోసం చెప్తున్నా. ఎవరో ఒక పండితుడు సభలో చెబుతూ ఉంటే ఎవరో ఒక పామరుడు విని ఆయనకి విన్నదేదో ఆయన చెవికెక్కిందేదో నోటికిలో అనుకుంటూ చెట్టు చుట్టూ తిరుగుతున్నాడంట. ఏమని తిరుగుతున్నాడు? మరప్రభు మరప్రభు అని తిరుగుతున్నాడు. విష్ణు సహస్రంలో వస్తుంది కదా అమరప్రభు అని. వీడేమో మరప్రభు అమ్మ 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 కనకాంబరావు అమ్మ ప్లీజ్ నేను వెళ్ళాక లేదా మైక్ కాల్ తీస్తా, ఎవరు మాట్లాడినా పర్లేదు. ఈ పామరుడు ఈ పేదవాడు చుట్టూ తిరుగుతూ మరపుడు తిరుగుతాడు. అలా తిరుగుతుంటే ఎవరో పండితుడు వెళ్తూ, రే ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అమలప్రభు అన్నారు మరప్రభు అనకూడదు అని వాడిని గద్దించి అని వెళ్ళిపోయారు. రాత్రి కలలో నరసింహ వచ్చి కొంచెం 2 అడ్డు వేసి
ఇప్పుడు నువ్వంటే పండితుడు అయ్యా, వాడు పాపం చదువుకోలేదు, ఏదో విన్నాడు. ఆ విన్నదేదో వాడు తిరుగుతూ ఏదో చెబుతున్నాడు. నేను విష్ణువుడు కదా, నేను సర్వాంతర్యామిని కదా. ఇప్పుడు అమరప్రభు అంటే ఏమిటి అర్థం? అమరులు అంటే దేవతలు, మనం లక్ష్మీ క్షీరసముద్రాలు అందులో కూడా చెప్పుకుంటాం కదా. మరి దేవతలందరికీ నేను ప్రభువుని. ఇప్పుడు వాడేమన్నాడు? మర ప్రభు అన్నాడు. మర అంటే చెట్టు. నేను కాదా? నేను దేవతలు ఒక్కడికే ప్రభువునా? కాదుగా. అన్నమయ్య చెప్తారు కదా, అన్ని విభవముల అతడితడు, కన్నులు వేవేలు గలగనోడితడు, అన్ని విభవముల అతడితడు, నాద బ్రహ్మపు నడుమితడు, భువనము నిండిన గతి ఇతడు, ఆది అంత్యములకు విభుడితడు, శ్రీదేవుడు సరసిజనాభుడితడు, శ్రీదేవుడు సరసిజనాభుడితడు, అన్ని విభవముల అతడితడు. అన్ని విభవములు అతడే, ఆయనే ఈయన. ఈయన ఏం చేస్తాడంటే అన్నమని చెప్తున్నాడు, భవములనచ్చు యదుపతి ఇతడు, భువనము నిండిన గతి ఇతడు. ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు దాకా అమరవాది గారు చెప్పినట్లుగా ఆయనే నరసింహస్వామి వచ్చారు. మనకి ఈ విశిష్టాద్వైత సాంప్రదాయంలో ఆద్యం రంగనాథుడే. మరి రంగడు లేకపోతే అసలు మనం రంగడిని స్మరణ చేయకుండా, మనం శ్రీరంగం వెళ్ళాలని కోరుకోకుండా అసలు ఈ సాంప్రదాయంలో అసలు అడుగులు ముందు పడవు కదా. మరి నరసింహస్వామి విషయం చెప్పారు కదా, పెళ్లి చేసుకోవాలి అందుకని వచ్చారు. ఇందాక చెప్పారు, ఎవరన్నా పెళ్ళి అయ్యాక ఊరేగుతారు, వీళ్ళు ముందే ఊరేగేశారు. అందుకంటే ఉత్సాహం. నాకు అప్పుడు ఏం గుర్తొచ్చిందంటే ప్రీ వెడ్డింగ్ అంటుంటారు అది. అలాగా మరి అది ఇంకో మాట ఏమిటంటే, గోదాదేవిని అడిగితే ఎవరు అందగాడు అంటే మనం ఏం చెప్తాం? అందగాడు అంటే రాముడు కృష్ణుడు చెప్తాం. కానీ గోదాదేవి ఏం చెప్తుంది? నరసింహస్వామి అందగాడు అంటుంది. ఎందుకు అటు నరుడుగా ఇటు సింహంగా. మనం శ్రీరంగం వెళ్తే అక్కడ మనం ఎలాగ రంగనాథుడిని సేవిస్తాం, రంగనాయకుడిని సేవిస్తాం, గరుడాల వారిని, సుదర్శనాల వారిని, ఆండాలని సేవిస్తాం. కొంచెం ఒక 2 కిలోమీటర్లు ఏమో సింగ పెరుమాల్ బాగుంటుందని నేను సరదాగా అంటుంటాను. ఇక్కడ రంగ పెరుమాల్, అక్కడ సింగ పెరుమాల్. అదేనా? కానీ పెరుమాల్ అంటే పెద్దవాడు కదా, ఆ పెద్దవాడినే మనం పట్టుకోవాలని ఆచార్యులు అందరూ చెప్పారు. అన్నమయ్య ఏంటి ఇంకా మనకు అక్షతీరులో చక్కగా చెప్తాడు, ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వెదికిన ఇతడే, తిరువేంకట విభుడు ఇతడే, ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వెదికిన ఇతడే. అదే అన్నమయ్య ఏమంటారంటే, మనం ఎలా కాలం గడపాలి? ఎప్పుడు ఆయన గురించి వింటూ, ఆయన గురించి చెబుతూ, ఆయన నామం చేస్తూ, ఆనందంతో ఆయన సేవ చేస్తూ, ఇది డ్యూటీలో కాదు, ఆనందంగా అని చెప్తారు. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము బలెను. సేవింపరో మన భాగ్యం కదండి. అక్కడ నరసింహస్వామి, ఇక్కడ రంగనాథుడై, తిరుమలలో వెంకటేశ్వరుడై, భద్రాద్రిలో రామచంద్రమూర్తి, మధురలో బృందావనంలో కృష్ణుడై. అసలు మనం ఎంత భాగ్యం అండి. ఈ భాగ్యాన్ని ఒకలా చెప్తే, వీఆర్ నాట్ రిచ్ పీపుల్, వీఆర్ రిచెస్ట్ పీపుల్. అవునా కదా? వీఆర్ రిచెస్ట్ పీపుల్. ఆ రిచ్నెస్ ఏంటంటే మన సాంప్రదాయం, ఆ రిచ్నెస్ ఏంటంటే మన ఆచారాలు, ఆ రిచ్నెస్ ఏంటంటే మన గ్రంథాలు. ఇప్పుడు చూడండి, అక్కడ ఎన్నో రాసి పెట్టారు. ఇందులో కొన్నైనా మనం చదివామా?
అసలు ఉన్నట్టు మనకి తెలుసా? చాలా మందికి తెలియదు. ఇప్పుడు చాలా మందికి తెలిసిన బుక్ ఒకే బుక్, ప్రతి ఫేస్ కి ఒక బుక్, ఫేస్బుక్. ఇంకా ఆ బుక్ చెప్తే ఏ బుక్ చదవాలి, ఎన్ని చదవాలి, ఎన్ని వినాలి. పిల్లయ్య లోకాచార్యులు వారు ఎంత త్యాగం చేశారు శ్రీరంగం కోసం. ఆ వెల్లై గోపురం ఎక్కి ఆవిడ ఎలా చేసింది త్యాగం, అలా ఎంతమంది త్యాగం చేస్తే మనకి ఈ భోగం లభించింది. అందుకనే 4 చెప్పారు మా గురువుగారు. 4 ఖచ్చితంగా మనం మిస్ అవ్వకూడదని. సెల్ సమ్టైమ్స్ క్రియేట్ హెల్, నో రింగింగ్ బెల్. తప్పదు మరి, ఏం చేస్తాం. అందుకని నేను 365 రోజులు సైలెంట్లో పెడతాను. 365 రోజులు, ఎందుకంటే నేను వైలెంట్, దట్ షుడ్ బి సైలెంట్. తప్పదు మరి, ఏం చేస్తాం. అలా మోగుతూ ఉంటే ఆగుతూ ఉండదు. అందుకని మళ్ళీ కుదిరినప్పుడు ఎవరండి అని 1 నెలకో 2 నెలకో రిప్లై ఇస్తారు. కొందరికి ఆలోచిస్తారు అనుకోండి. అయితే 4 మాత్రం మిస్ అవ్వకూడదు. రంగనాథ నడై, కంచి కొడై, తిరుమల వడై, మేల్కోట ముడై. ఎంతమంది సేవించారు ఈ 4 ఇక్కడ? మరి సేవించిన వాళ్ళు సేవించాలని కోరుకోండి, భాగ్యం కదా. మనం అందరం తిరుమల ఎలాగే సేవించి ఉంటాం ఖచ్చితంగా. తెలుగు వాళ్ళం, ఈ ఆంధ్రదేశంలో తెలుగు నేలలో పుట్టారు. మన రంగనాథ స్వామి నడుస్తాడంట, ఆయన పడుకుని ఉంటాడుగా. ఎప్పుడు నడుస్తాడైనా? ఇది పెద్దలకి తెలుసు, చిన్నవాళ్ళ కోసం చెప్తున్నా. మనం సినిమా పాటలు కూడా విన్నాం. రాజలక్ రాజు రంగనాథుడే అని చెప్తారు కదా. రంగనాథుడు అంటే రాజు, ఆయన భోగం కదా. భోగ మండపం, యోగ మండపం, జ్ఞాన మండపం, పుష్ప మండపం. పుష్ప మండపం అంటే తిరుమల, జ్ఞాన మండపం అంటే మేల్కోట, భోగ మండపం అంటే శ్రీరంగం, యోగ మండపం అంటే త్యాగ మండపం అంటే కాంచి కదా. నేను ఒక శ్రీ వైష్ణవ స్వామి ఉన్నారు, వారు ఎప్పుడు అంటే ఇప్పుడైతే 11, 10 అయితే కానీ మౌనం వదలను. అప్పుడు ఎప్పుడు పొద్దున్న ఫోన్ ఎత్తేసారు. వాళ్ళు అన్నారు, స్వామి ఒక్క నిమిషంలో శ్లోకం చెప్పారు సార్, 1 నిమిషంలో వచ్చేస్తున్నాను. 1 నిమిషంలో వచ్చేస్తుందా? సరే చెప్పండి అన్న. వచ్చేసింది నిజంగా, మీరు కూడా చెప్పండి వచ్చేస్తుంది. ఆయనే నేర్పించారు అప్పటికప్పుడే. మీకు తెలిసి ఉంటదే, చిన్నవాళ్ళని చెప్తున్నా. పుష్పేషు జాజి, చెప్పండి అందరూ. పుష్పేషు జాజి, పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కాంచి. అది అయిపోయింది, వచ్చేసి అలా చెప్పేసి వచ్చేది. నగరాల్లో గొప్పదేది కాంచి. అలాగే స్త్రీల్లో అందమైందేమో రంభంట. మరి పురుషుల్లో ఎవరు పురుషుడు? విష్ణు కదా. అలాగే పుష్పాల్లో గొప్పదే జాతి. అలా 1 నిమిషంలో వచ్చేసింది అంతే, అలా చెప్పేశారు. అంటే ఈ 4లో నేను ఇప్పుడు 3 4 చెప్పాను. రంగనాథ నడై, కంచి కొడై, తిరుమల వడై, మేల్కోట ముడై. ఇప్పుడు శ్లోకంలో 4 చెప్పాను. అలాగే త్యాగ మండపం, యోగ మండపం, జ్ఞాన మండపం, పుష్ప మండపం. మరి తెలుగు వాళ్ళం కాబట్టి మనకు తెలుసు ఉండాలి, తిరుమలలో పూలు పెట్టుకోకూడదు, తెలుసు కదా. అలా మైకులో చెప్తుంటారు కదా. ఈ విభవం మనం ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. ఈ ఒక్క ముక్క చెప్పి నేను ముగిస్తాను, నేను తెగిస్తే కష్టం, మీ అనుజ్ఞ. అయితే రంగనాథ స్వామి చెప్పకుండా వెళ్ళిపోతారు. మామూలుగా రాజుగారు అయితే రాజు వెళ్ళారు వితేజములన్నా కానీ వెనకాల మరి మంది మార్గంలో ఉంటారు. ఈయన ఒక మిట్టే వెళ్ళిపోతాడు చెప్పకుండా. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు శ్రీ వైష్ణవ దివ్య దేశాలు ఎన్ని? ఎవరైనా చెప్పండి, వైష్ణవులు కాని వాళ్ళు. అమ్మా చెప్పారా? అమ్మయ్య, మీరు ఎన్ని సేవించారు? సేవించేశారా? ఆహా, ఏ భాగ్యం. గట్టిగా గట్టిగా కళ్ళు ఇచ్చినందుకు అందుకు కదా కళ్ళు ఇచ్చిన దానికి ప్రయోజనం. అందులో మనం తెలుగు వాళ్ళ భాగ్యవంతులు మనకు 2 ఉన్నాయి. ఒకటేమో వెంకటాచలం, 2 అహోబిలం కదా. అయితే రంగనాథ స్వామి చెప్పకుండా ఇంకొక దివ్య దేశానికి వెళ్ళిపోతారు. ఒరయూరా తొలగరు, ఎప్పుడు కన్ఫ్యూజ్. ఒరయూరు వెళ్తారు, అది ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఆ ఒరయూరు 14 కిలోమీటర్లు ఏమో ఉంటుంది.
అక్కడ వెళ్ళిపోతారు. అదేమో నాట్యాల కోయిలు అంటారు, కమలవల్లి నాట్యాలు, ఇంకా అందరు నాట్యాలు అంటారు కదా. ఆయన వెళ్ళిపోతారు. మళ్ళీ రిటర్న్ వస్తే అమ్మవారి సేవకులు ఆయన రానివ్వరు. మీరు ఎక్కడికి వెళ్ళారు, చెప్పకుండా వెళ్ళారు, అక్కడే ఉండండి అని ఇంకా దెప్పి పొడుస్తూ ఇంకా స్వామివారి మీద పెరుగు పూలు అవన్నీ విసురుతూ వెనక్కి వెళ్ళిపోమంటారు. ఆ వచ్చిన ఆయన పల్లకీలో వస్తే అలా వెళ్ళిపోతూ అలా వెనక్కి ముందుకి మరి ముందుకు వస్తారు, వెనక్కి వెళ్తారు కదా. ఆ ఉత్సవాన్ని మనం చూడాలి. రంగనాథ నడై అన్నదానికి అక్కడ మనం చూడొచ్చు. గజగతి, సర్పగతి, వృషభగతి, మయూరగతి, సర్పగతి, ఇన్ని రకాలుగా అసలు ఆ వైభవాన్ని మనం అక్కడ ఆస్వాదించవచ్చు. మామూలుగా మనకు 365 రోజులు కదా, ఎన్ని ఉత్సవాలు ఉండొచ్చు? అక్కడ 400 పైన ఉత్సవాలు, రోజు కంటే ఎక్కువ అన్నమాట. అటువంటి రంగనాథుడు మనకి ఇక్కడికి ఉన్నాడు. ఎంత భాగ్యం అండి. అందుకని మనం ఆయన్ని సేవించాలి. ఆయనే అన్నిటికీ ఆద్యుడు కాబట్టి రామచంద్రమూర్తి చేత కూడా ఆయన పూజలు అందుకున్నవాడు, తర్వాత విభీషణుడికి ఇవ్వబడినవాడు. సరే, అది మన భాగ్యవశాన ఆ కొల్లిడం కావేరికి మధ్య చేసే అక్కడ చక్కగా ఆయన అక్కడ మన చేత సేవలు అందుకోవడానికి అక్కడ ఉన్నాడు. అందువల్ల మనం ఎప్పుడు రంగనాథుని స్మరించిన చక్కగా ఆయన్ని ఎంత కీర్తించగలిగి. ఎందుకంటే ఆయన ఎప్పుడు పడుకుంటాడు అనుకో, రక్షా ప్రేక్షం ప్రతీక్షతే అని ఎదురు చూస్తూ ఉంటాడంట. మా సాంప్రదాయంలో పుస్తకం ఉంది, దాని పేరు బృహద్భాగవతామృతం. అందులో ఆ పైన ఫోటోలో కృష్ణుడు ఆ గోపవాళ్ళని కౌగులించుకుని ఆయన విలపిస్తూ ఉంటాడు. ఏం చెప్తారంటే ఆ గోపవాళ్ళు రాగానే కృష్ణుడు సోదరపడిపోతాడంట. వచ్చావా నీ కోసం కోట్ల జన్మలు ఎదురు చూశాను, ఈసారి వచ్చేస్తావులే, కోరుకున్న చోట పుట్టించారు కదా, కోరుకొండలో పుట్టించారు కదా అనుకున్నాను, కానీ నువ్వు తప్పిపోయావు. మళ్ళీ ఇంకొక రాజుగారి ఇంట్లో పుట్టించాను, ఆ భోగాలకు అలవాటు పడ్డావు, తప్పిపోయావు. మళ్ళీ ఇప్పుడు పండితింట్లో పుట్టించాను, అయినా కూడా పండిత పుత్రాన్ని తయారయ్యావు. అలా ఎన్ని ఛాన్సులో వచ్చావా అని ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఒక్కడు పరమపదానికి చేరతాడు, ఆ చేరడం కోసమని ఎన్ని ఏర్పాట్లు చేస్తాడు, ఎంతమంది ఆచార్యులు పంపిస్తారు, ఎన్ని గ్రంథాల్లో పంపిస్తారు. తప్పనది తానే మత్స్య కూర్మ వరాహ నారసింహ రామ బలరాం పరశురామ ఇలా ఎన్నో అవతారాలు ఆయన వస్తాడు. ఎంత చేసినా మనం మాత్రం అసలు వెళ్ళాలనే తపన లేకుండా ఏది ఆదిశేషుడితో స్వామివారు బలపెట్టుకుంటారు కదా, అదే ఆయన బాధపడుతున్నాం. ఎన్ని అవతారాలు ఎత్తేను, ఎన్ని గ్రంథాలు పంపించాను, ఎంతమంది ఆచార్యులు పంపించారు అంటే రామానుజుడు రావడానికి కారణమైన సంఘటన. ఇలా వీళ్ళు ఎందుకు రావట్లేదు, వీళ్ళకి ఎందుకు ఆసక్తి లేదు అంటే అప్పుడు చెప్తారు కదా ఆదిశేషుడు, స్వామి నువ్వు చెప్తే నీ గురించి చెప్పుకున్నట్టుంటది, మేము జీవకోటి కాబట్టి మా గురించి మేము చెప్తేనే వాళ్ళు వింటారని ఆయన చెప్పి భగవత్ రామానుజులుగా వచ్చి 120 సంవత్సరాలు ఇక్కడ ఉండి మన అందరినీ ఉద్ధరించారు కదా. కాబట్టి అన్నమయ్య ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన బాధపడుతూ ఒక కీర్తనలో చెప్తారు, అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే ఎంత కాలము కదా ఈ దేహ ధారణము చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలం ఉంటారు ఇందులో, ఎంతకాలం ఉన్నా మనం కన్నాడే రామానుజాచార్యులు వారు చెప్తారు మనం ఎక్కడున్నాం అన్నాడు. ఆయన కొంచెం వెనకాలగా చెప్తారు కదా. శివాశివారు అయితే ఇంకా పూర్తిగా కాకుండా ఆయనేమో కొంచెం ఇలా విరుపులు ఎక్కువ కదా, ఎక్కడున్నాం అంటారు. అందరూ ఏదో చెప్తారు సభలో. మనం పాము నోట్లో ఉన్నాం. ఏ పాము అది? కాలం అనే పాము. ఆ పాము నోట్లోకి కప్ప వెళ్ళింది, పాము నోరు వీయలేదు. ఈ కప్ప ఏమనుకుంటుంది, వెచ్చగా ఉంది, మెత్తగా ఉంది అని అందులోనే తిరుగుతుంది. మనం అంతా ఆ కాలం అనే సర్పం
ఒక్కసారి నోరు మూసే వరకే ఆడుతూ ఉంటాం. అందుకనే అన్నమయ్య అదే మాటలు అది బాధగా చెప్తున్నారు. ఎంతకాలము కదా ఈ దేహధారణము చింతా పరంపరల చిక్కుబడవలసే. ఏంటి చింత? ఇప్పుడు ఏదో గుళ్ళో ఉన్నాం, ఏదో ప్రవచనం వింటాం, భక్తుల వారి పుణ్యం, అమరవారి వారు, రామానుజుల కృప, నరసింహస్వామి కృప, రంగనాథుడి దయ, కాసేపు ఇలా బాగానే ఉంటాం. బయటికి వెళ్ళాం, ఎవరి పట్ల శ్రీవాసు అప్పాచార్య వారు అంటారు కదా, శత్రుఘ్నుడి గురించి చెప్తూ ఆ శత్రుఘ్నుడు లోపల శత్రువుని జయించాడు. ఏమిటండి టెంపరీ ఎనిమీసును ప్రింట్ ఎనిమీస్ కూడా ఉంటారా అని ఆయనే ప్రశ్న వేసి ఆయనే సమాధానం చెప్తారు. అవును, టెంపరీ ఎనిమీస్ ఉంటారు, కానీ పర్మనెంట్ ఎనిమీస్ ఎవరు? లోపలే ఉన్నాయి, అవి మన ఇంద్రియాలు అని దాన్ని వివరిస్తారు. మనకు ఆ ఇంద్రియాలలో ఏమవుతుంది? ఇక్కడ ఉన్నప్పుడు గుళ్ళో బాగానే ఉంటాం. అదేదో భోజరాజు వారు అడవికి వెళ్తే వాడు ఎవరో రెండు తినండి మా చేలో కంకులు అంటాడు. అంటే వాళ్ళు తింటుంటారు. వాడు ఆ గుట్ట నుంచి కింద దిగి దుర్మార్గుడి రాజునా వీరు అని మాట్లాడు, బాగా బెత్తరపోతాడు. వదిలేంగా అంటాడు. మళ్ళీ వాడు పైకి అయ్యో రాజ తినంగా అంటాడు. వీడు అసలు ఈ డూప్లికేట్ అని ఆయనకి డౌట్ వచ్చి అసలు మీరు ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ గుట్టను కొడేంద్ర బాబు అది తవ్వండ్రా అంటారు. అది తవ్వితే సారభజికతో కూడినటువంటి విక్రమార్కుడి సింహాసనం బయలుపడుతుంది. వాడు ఎందుకు అలా మాట్లాడాడు? పైన ఉన్నప్పుడేమో పద్ధతిగా మాట్లాడతారు, కిందకు వచ్చే పాపలు అయిపోతుంటారు. అలాగే మనం కూడా ఇలా గుళ్ళో ఉన్నప్పుడు సత్వగుణం అధికంగా ఉంటుంది కాబట్టి చాలా కూల్గా ఉంటాం. అలా బయటికి వెళ్ళగానే రజోగుణం రెడీగా ఉంటుంది. అది బయట కాపలా కాసే కుక్కరా అది వచ్చి మీద పడుతుంది. అంతే మనకు వెంటనే జగడమే అంటుంటాం. ఎందుకు జగడం అంటే మన ఇంద్రియాలు మనమే అలా తొక్కేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా కరుణ ఏవచ ఆ స్థితి మనకుంటేనే మనం ఆయన్ని పొందగలం, ఆయనకి చెందగలం. అదైతే ఒకటైతే ఖాయమండి. రక్షాపేక్ష ప్రతీక్షతే అన్నట్టుగా రంగనాథుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఓ గెస్ట్ గా వచ్చాం కాబట్టి బెస్ట్ గా ఏం చేయగలమో చేసి ఆ తర్వాత ఇది ఎలాగా డస్ట్ లో కలిసిపోతుంది కాబట్టి ఆ గెస్ట్ పాత్రని మనం న్యాయం చేస్తూ రంగనాథుడిని మనం ఎప్పుడు ఆ స్మరణలో పెట్టుకుంటూ రంగపూర విహార శ్రీరంగపూర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపూర విహార. ఇలా రంగనాథుని మనం సేవిద్దాం, కీర్తనలు నేర్చుకుందాం, విందాం. నరసింహస్వామి ఎందుకు వచ్చారు? స్వామివారు చెప్పారు అమరరాజు గారు. కాబట్టి నరసింహస్వామి ఎందుకు వచ్చాడు? ఒక చిన్న పిల్లవాడిని రక్షించడానికి వచ్చాడు. ఆ చిన్న పిల్లవాడికి ఏముంది అంటే స్టాంచ్ ఫెయిత్ అంటే అంతులేనంత విశ్వాసం. అది ఎటువంటి శరణాగతి అంటే ఆ ముగ్గురిని చెబుతారు. శరణాగతితో టాప్ పోస్ట్ ఎవరు? ప్రహ్లాదుడు, తర్వాత గజేంద్రుడు, తర్వాత ద్రౌపది. ఇన్నే విన్నారు పెద్దల నుంచి. భద్రవాది దాన్ని కన్ఫర్మ్ చేయాలి అంతే కదా. కాబట్టి ఈ ప్రహ్లాదుడు గురువు గారు ఎవరు? నారదుడు. ఎప్పుడైనా ముందు గురువు గారిని చెప్పాలి కదా. కానీ చూడండి, మనం భాగవతోత్వం స్మరించేటప్పుడు ఏం చెప్తారు? ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరేశ సుఖ సౌనక విశ్వరాభ్యాన్. ఫస్ట్ ఎవరు చెప్పారు? ప్రహ్లాదుడు. అంటే ఎంత బాగా స్వామివారి హృదయాన్ని గెలిచారు. మన సాధువులు గారు సరదాగా చెప్తారు కదా, తీయగా చెప్తారుగా. ఒళ్ళో కూర్చున్నాడంట. కూర్చుంటే ఏంటయ్యా, మా ఆవిడ కూడా భయపడింది, మా పెద్ద అబ్బాయి భయపడ్డాడు, దేవతలు పరివారం అంతా భయపడ్డారు, నీకు భయం లేదు అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు చెప్పాడంట, స్వామి నువ్వు నా తండ్రివి, నేను భయపడాల్సిన దేనికి? ఇదిగో ఈ సంసారం, ఇది నన్ను ఎప్పుడు మింగేయాలనుకుంటుంది, నిన్ను మర్చిపోయేలా చేస్తుంది ఇది.
అందుకని సంసారాన్ని చూసి భయపడాలి కానీ నిన్ను చూసి ఎందుకు భయపడాలి తండ్రి అంటే. కాబట్టి నరసింహస్వామి అంటే ఏదో ధ్వంసాకరాల ఆ యొక్క కోరాలతో ఇందాక స్వామి చెప్పారు కదా, కళ్ళు పైకి వెళ్ళి అంట. ఈ ఆయన నాలిక చాలా భీకరమైనటువంటి దృశ్యం కలిగి ఉన్నారు. అయితే మరి మన పట్ల అలా ఉంటారా? ఎవరో భాగవతంలోనే చెప్తారు, మరి ప్రహ్లాదుడికి భయమే లేదా అంటే దానికి ఆన్సర్ భాగవతం చెప్తుంది. ఏమంటుందంటే, సింహాన్ని చూసి మిగిలిన జంతువులన్నీ భయపడచ్చు, సింహం పిల్ల భయపడుతుంది. అలాగే మనం కూడా ఆ సింహం పిల్లలం కాబట్టి మనం కూడా ఆ విధమైనటువంటి ప్రేమ స్వామివారి మన పట్ల కలిగి ఉన్నారు కాబట్టి ఆయన్ని మనం ఎప్పుడూ సేవిస్తూ ఉగ్రమూర్తినే కాదు, ఉగ్రమూర్తి ఎవరి పట్ల అమ్మాయి ఫోటో పెట్టుకోకూడదండి నరసింహస్వామి అంటుంటారు. అంటే నీ దగ్గర హిరణ్యకశిపుల లక్షణాలు ఉన్నాయని అర్థం కదా. ప్రహ్లాదు లక్షణాలు అంటే స్వామివారి దగ్గర తండ్రిని చూస్తావు, ఆనందిస్తావు కదా. కాబట్టి పోతనామాచుడు గారు చెప్పినట్టుగా మన కళ్ళు, మన కంఠము, మన చెవులు, మన చేతులు అన్నీ కూడా ఆయన కోసమే అర్పింపబడి శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకునిగాంచు చూడ్కులు చూడ్కులు హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు దేవదేవుని చింతించు దినము దినము మధువైరి దవలిన మనము మనము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కమలాక్షు నర్చించు కరములు కరములు శేషసాయికి మొక్కు శిరము శిరము తండ్రి హరిజేరుమని అనువాడు తండ్రి తండ్రి. కాబట్టి ఆ తండ్రి నరసింహస్వామి, ఆ తండ్రి రంగనాథుడే. ఆ వైభవాన్ని మనం కీర్తించడానికే ఈ నాలుగు ఇవ్వబడింది. కాబట్టి ఈ కీర్తన చేయడం అనేటువంటిది మన జీవితంలో ఆశోషయ కేశవ కీర్తనం ఎంత బాగా చేయాలి, మనం అలిసిపోయే అంత కీర్తన చేయాలంట. ఏదో తూతువంతంగా కాకుండా, చాలా మందికి సాష్టాంగం చేయడం తెలియదు, చాలా మందికి ఎలా మొక్కాలో తెలియదు. అందువల్ల మనం మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి భారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని, శ్రీవచన భూషణాన్ని ఎన్నో ఎన్నో గ్రంథాలు ఇచ్చారు. ఇవన్నీ చదవడం అన్నా చేయాలి, లేదు విననన్నా చేయాలి. వీటిని వినడం చదవడం ద్వారా కొంతైనా ఆచరణ చేసి మనం ఆచార్యుల యొక్క హృదయాన్ని గెలవాలి, మనం పరమపదానికి చేరాలి. అలా చేరాలంటే మనం ఒక్క కీర్తనతో దీన్ని ముగించేస్తాను చక్కగా. కామిని పాపము కడిగిన పాదము, పాముతల నిడిన పాదము, ప్రేమకు శ్రీ సతి పిసికడి పాదము, పామిని తొడగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరిపరి విధముల, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగలి నీ పాదము, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగలి నీ పాదము, తిరువెంకటగిరి తిరువెంకటగిరి తిరమని చూపిన, తిరువెంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము, పరమ పదము నీ పాదము, బ్రహ్మ కలిగిన పాదము. కోరుకున్నవాస లక్ష్మీనరసింహస్వామి గోవిందా. అందరూ తినలేదు, అంతా ఉపవాసం ఏకాదశ, అందరూ అందరూ ఏకాదశ గట్టిగా గోవిందా. అప్పుడు నేను తిరుమల క్యూ లైన్ లోకి వెళ్ళగానే గోవిందా
గోవిందా అలా అంటాను కదా. ఇలా ఎప్పుడే వచ్చాక పక్కన వాళ్ళతో బతికే ఉన్నారా అంటారు. మరి అంతేగా, మనం నోరు విప్పి గోవింద అనలేకపోతే ఇంక మనం బతుకున్నట్ట కాదు కదా. అన్నమయ్య అందుకే అన్నిసార్లు చెప్పాడు గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. కాబట్టి మనం చక్కగా గోవింద అంటూ జీవితాన్ని గడుపుదాం. అంతేగాని దాన్ని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ కోసం వాడద్దు. ఎవరో మోసం చేసేస్తే శటకోపం పెట్టాడు. ఏం మాటలవి? బుద్ధున్న మాటలేనా? మనలో ఉన్న శటం అనే వాయువుని తొలగించడం కోసమని, శటకోపముని వారి యొక్క పాదాలు మన మీద ఉంచడం కోసమని శటకోపం పెడితే నువ్వు దాన్ని దేనికి వాడతావేమిటి? ఎవరిలో డబ్బులకు కొడితే నువ్వు దేనికి వాడుతున్నావు దాన్ని? అసలు అలా మనం అలా అవమానించుకోవచ్చా? తప్పు కదా. మన సాంప్రదాయాల్ని, అది ఏ సాంప్రదాయమైనా మనం గౌరవించుకోవాలి, అది మర్చిపోకూడదు. చక్కగా ఆఖరిగా నేను ఒకసారి రెండు చేతులు పైకి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. నాకు అమరవాది వారు మాట్లాడుతుంటే, పత్రవారు మాట్లాడుతుంటే నంబిల్లయ్య గారు గుర్తొచ్చారు. కానీ నన్ను స్వామివారు పిలిచారు కాబట్టి నేను ఇప్పుడే మాటిచ్చి వస్తున్నాను, వచ్చే సంవత్సరం వస్తాను. అలా మాటిస్తే రంగనాథులు నరసింహాలను లాక్కొస్తారు. అలా పోయిన ఏడాది చెప్పారు, అప్పుడు కుదరని పరిస్థితి. ఇప్పుడు కూడా అలా కిటకిటే కానీ వారి ప్రేమ నన్ను బంధించి నేను రాగలిగాను. స్వామి లాక్కొచ్చారు. వచ్చేసారి 2 రోజులు ఉంటాను, మీకు మాటిస్తున్నాను. మాకు ఈ అవకాశం, మాకు భాగ్యం. నన్ను మీరందరూ కూడా ఏకాదశి రోజు స్వామివారి అనుమతితో ఆ ఏకాదశి పేరు చెప్పించేసి నేను ముగించేస్తాను. నన్ను ఎవరైతే ఏకాదశి వ్యాపారం తీసుకోలేదో వారు తీసుకోండి. మా గురుగారు మాకు నేర్పించింది ఏమిటంటే ఏకాదశి 4 మానేయచ్చు అని చెప్పారు. మేము ఇక్కడ రాసాము, నవ్వుతారు మీరు. ఏం రాసాము? ఏం చెప్పారంటే ఏకాదశి వీరికి మినాయి ఎవరికైనా ఇస్తారు కదా, నా పక్కన కూర్చొని రైల్లోనో బస్సులోనో చదివి నవ్వుతారు, చూపించారు. ఏం రాసిందే ఏమిటది? ఏకాదశి వీరికి మినహాయింపు చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, వృద్ధులు, బ్రహ్మరాక్షసులు. అందుకని మనం అందరం చక్కగా ఏకాదశి పేరు చెప్పుకుని మనం వెళ్ళిపోదాం. పాపమోచని ఏకాదశి. ప్రసాదం పెడతారా? సౌండ్ పెరిగిందండి. పాపమోచని ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జలా ఏకాదశి, పాండవ నిర్జలా ఏకాదశి, యోగిని ఏకాదశి, యోగిని ఏకాదశి, శయనా ఏకాదశి, ఏకాదశి, కామికా ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, పవిత్రారూపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్ఫిల ఏకాదశి, సత్ఫిల ఏకాదశి, భైమి ఏకాదశి, భైమి ఏకాదశి, విజయ ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమ ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. పద్మిని ఏకాదశి. హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఈ రోజు అమలకి వ్రత ఏకాదశి
ఎవరికైతే నేను పెద్దల నుంచి విన్నది ఏమిటంటే ఈ రోజు అమరకం అంటే ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ, అది తిన్నా దానం చేసిన బంగారం ఇచ్చినంత బలం. ఇదేంటి అక్షయత్తులు చూస్తున్నప్పుడు బంగారం కొంటూ ఉంటారు, అలా తిరుగుతూనే ఉంటారు పెద్దవాళ్ళు, అయినా కూడా కొంటూ ఉంటారు. వాస్తవానికి కాదు, బంగారం కొనడం ప్రధానం కాదు, బంగారం దానం చేయడం ప్రధానం. ఇప్పుడు మనం పెద్ద జ్యువెలర్స్ జిఆర్టీ కదంటే దానం కోసం వెళ్తారు, ఎవరైనా పోయి లోపలించుకోవాలని చెప్తారు. ఏమిటో ఆయన చెప్తాడే శేషప్ప కవి, తాను తినక ఇతరులకు పెట్టక. ఎందుకంటే నరసింహస్వామి దగ్గర ఉన్నాం, కోరుకొండలో ఉన్నాం, ఆయన కూడా మరి గొప్ప నరసింహస్వామి భక్తుడు కదా ధర్మపురి. తాను తినక ఇతరులకు పెట్టక ధనము భూమి లోపల దాచి దాచి తులకు దొంగల కిత్తుడో దొరలకగునో పోషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి నరసింహస్వామి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, రంగనాథ స్వామి మన కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం వారిని సేవిద్దాం, స్మరిద్దాం. అందుకని మనం ఉదయం లేవగానే గోదాదేవి చెప్పినట్లుగా, అన్నాడు చెప్పినట్లుగా ఎలా నిద్ర లేవాలి? హరి అన్న పేరు కదా అన్న. పొద్దున్న మామూలుగా అందరూ ఎలా నిద్ర లేస్తున్నారు ఇప్పుడంటే గుడ్డోడు గుడ్డోడు ఎలా అంటుంటాడు, పొద్దున్నే గుడ్డోడు ఎలా అని హలో అని మొదలు పెడతాడు. అలా మొదలు పెడితే ఎవడు పొడవ అని చెప్తాడు, అవునా? కాబట్టి పొద్దున్నే లేవగానే ఏమైనా మొదలు పెట్టాలి? హరి చెప్పండి ఒకసారి. హరి 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 ఎందుకనాలి? ఎప్పుడొకప్పుడు హరి అంటాం కాబట్టి. మీరు చెప్పేది హరి పాపాన్ని హరిస్తాడు, నిజమే. కానీ మీరు చెప్పింది చెప్పకపోతే అర్థం కాదు. హరి అన్నరంగక్షరములు హరించుడు పాతకములు అంబుజనాభ హరిహరి నీ మహిమ పొగరంగ వశమే హరి శ్రీకృష్ణ. కాబట్టి మనం చక్కగా హరిహరి అంటూ నిద్రలేద్దాం. దానికి మళ్ళీ బోళ్ళని గజేంద్రుడు ఇవన్నీ గుర్తొచ్చేస్తే మనకి ఇప్పుడు అది హరియాస్త్రం చదువుకోమన్నారు. కాబట్టి ఇక్కడ నేను ముగించేస్తూ అందరూ ఒకసారి నమస్కారం మొదలు పెడితే, నా బాల్యంలో ఒక ఆవిడ నాకు ఆ టైప్ ఇన్స్టిట్యూట్ లో టైప్ చేసి ఇచ్చారు. ఆ పేపర్ లేదు, ఆ ఉందో లేదో తెలియదు, కానీ అది నా మనసులో అలా మొదలు పడిపోయింది. ఇప్పుడు అది మీరు చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, కోరుకున్న నరసింహస్వామి మీద నవ్వు వస్తుంది. చక్కగా ఒకసారి చెప్పేయండి, చెప్పాక నేను బయలుదేరతా. అందరు చెప్పండి చక్కగా. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేద నాలికే చేద ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పాలి. కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, హరి అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా? గట్టిగా గోవింద. అచ్యుతులు కావాలా ఆపదలు కావాలా? అచ్యుత. రాముడు కావాలా రోగం కావాలా? రామ. నారాయణ కావాలా నరకం కావాలా? నారాయణ. కృష్ణుడు కావాలా కష్టం కావాలా? కృష్ణ. మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. రేపు మధ్యాహ్నం ద్వాదశికి మాకు పోతారు పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతాను తెలుసు. శ్రీమద్ రమారమణ గోవింద. అయ్యే రామానుజ. జై రామానుజ, జై భాష్యకార, జై యతిరాజ, శ్రీ కోరుకొండ లక్ష్మణ సింహదేవ హనుమానికి, భగవద్ రామానుజాచార్య స్వామికి, శ్రీ గోదా రంగనాథ స్వామి భగవానికి, శ్రీ
పద్మావతి బాలాజీ భగవానికి గోవిందా. ధన్యవాదాలు. ఇదంతా మీ కృప. స్వామివారి తరపు చాలా విశేషంగా ఆమె వైభవం, శ్రీరంగ వైభవం, నరసింహస్వామి వైభవం విశేషంగా తెలియజేశారు. వారి మనకి ఒక ఏంటంటే ఇంకా కలిసి సాగిస్తే బాగుంటుంది మనకి, కానీ వారికి అవకాశం లేదు. దానివల్ల వచ్చే సంవత్సరానికి తప్పకుండా వస్తారని చెప్పి మాట ఇచ్చారు. 2 రోజులు అది కూడా 2 రోజులే మాట ఇవ్వకపోతే బంధింపబడం, అందుకు మాట ఇవ్వాలి. కాబట్టి వారికి విషయమే ఉన్నారు. నామ సంకీర్తనమే ముఖ్యమైనది. నామమే కలర్. ఆళ్వారు అంటున్నారు, నాడీరవన్ పాదం వాడ మనగుండు పాడీరవన్ నామం పీడే పేరామే అంటారు. సులభంగా మోక్షాన్ని మరవంతురామే సులభంగా వెళ్ళారు. తప చేయాలా, ఏదైనా యజ్ఞం చేయాలా, ఏమక్కర్లేదు. నాడీరవన్ పాదం, కొండెక్కి నరసింహస్వామి తిరుడిని పాదంటే తిరుడి అని ఆశ్రయించారు. వాడ మనగుండు, వాడని పుష్పములతోటి అన్నారు. వాడని పుష్పం అంటే ఏమిటి? వాడలో వాడని పుష్పం ఏదైనా ఉంటాయా? ప్లాస్టిక్ పుష్పం ఉండదు. ఈ పుష్పం అంతా వాడిపోతాయి. అయిపోయింది, ఇక 10 నిమిషాలు తింటే వాడిపోతాయి. ఎవరైతే ఎక్కడ వచ్చే మానవ వేసినా కూడా తిరుమలకి వేసినా కూడా వాడిపోతుంటారు. వాడని పుష్పం అనేది మన ఎదురులో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టులో కూర్చున్న పూ చెట్టులో కూర్చున్న పూలకు పేరు వాడని పుష్పం ఉన్నాయి. అది ఇలా చెట్టు ఉంది, ఎవరికి తెలుసు? ఆచార్య సంబంధం ఉంటేనే తెలుసు. అయ్యే పుష్పాలు 8 పుష్పాలు ఉంటాయి దాంట్లో. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం చేత, జ్ఞానం పుష్పం, తపస్ పుష్పం, జ్ఞానం పుష్పం, తదైవ సత్యమట్ట విధం పుష్పం, విష్ణో ప్రీతికరం భవేది. ఈ 8 పుష్పాలు ఎక్కడుంది? ఏముంటుంది? మన హృదయంలోనే ఉంటుంది. పోయారు తిరుమలకి పంపించారు. కాబట్టి నాడీ పాదం వాడా మొదలు వాడి ఉంటుంది. వాడీల నామం నామమే ఆ నామాన్ని మనం అంగీకారం చేస్తాం. ఇక్కడి నుంచి ఎక్కడో శ్రీరంగం 960 కిలోమీటర్లు దాటి ఉంది. ఇక్కడి నుంచి శ్రీరంగం అంటే తిరుమల జనాలు ఏమంటారట, ఇక్కడ కూడా నా కోరుకుంటారా కూడా ఉన్నాను. ఇవాళ డైరీ తీసుకుంటారు. 27/2/2026 డైరీ పేపర్ చేసి కోరుకుంటా ఇక్కడ ఉండి వాళ్ళందరూ శ్రీరంగం చెప్పారండి. వాళ్ళందరికీ మోక్షం రాసుకుంటారు. వాళ్ళందరికీ మోక్షం రాసుకుంటారు. కాబట్టి అటువంటి నడుస్తేనే ఊరొచ్చున్నాయి అన్నారట. నా ఊరికే చెప్పారు కదా అన్నారు. అటువంటి ఊరు శ్రీరంగం అనేది. శ్రీరంగం రామాంజు వారు ఏం చేస్తున్నారు? శ్రీరంగం కలిసేరం అంజలి ప్రారంభించారు. ఆ 108 దివ్యదేశంలో ప్రధానమైన దివ్యదేశం శ్రీరంగం. 108, 106 సేవించామన్నారు. చాలా సంతోషం. అది ఆ 106 మొట్టమొదటిది శ్రీరంగమే. ఇక్కడ నరసింహస్వామి ఇద్దరు వేరు కాదు. ఇది తిరుపాణి ఏడువారు మన రంగనాథుని సేవించేప్పుడు చెప్తారు. వారిని చూసి ఆ దగ్గర ఉండి సేవించి ఎలా ఉన్నారు? ఆయన కళ్ళు ఎంత పెద్దది చెప్పారు కదా స్వామి, పెద్దగా చేసుకున్నారట. ఎప్పుడు పెద్దగా చేసుకుంటారు? విరోధిని చూసేటప్పుడు, హిరణ్యగర్భుని చూసేటప్పుడు పెద్దగా చేసుకుంటారు. 14 அவனுடன் தீண்ட அமரத்திரி ஆதிப்பிரார் அரங்கன் தமிழ் முகத்து பெரியவாகி குடைபறந்து விளிர்ந்து செவ்வரியோடி நீண்ட பெரியவாயங்கள் எங்கள் வேதனை செய்தனவே என்றார். பெரியவாயி குடைபறந்து பரிநாயகத்தை நரசிம்மசுவாமி அமைந்தது. அவனுடன் தீண்ட హిరణ్యగర్భుని సంహారం చేసినటువంటి ఆ పెరుమాళికి నేత్రం ఎలా ఉంది? రంగనాథుడి నేత్రం నరసింహస్వామి నేత్రంగా ఉంది. ఎందుకంటే కుடைபறந்து విజయంగా విళింది వెలుస్తూ అంటే మెరుస్తూ ఉన్నది. నీండ పెరివాయంగా పొడుగైనటువంటి కళ్ళు ఉన్నాయి. ఏమర్థమైంది దీంట్లో? రంగనాథుడు ఎవడు? సాక్షాత్ నరసింహస్వామి రంగనాథుడు. ఇంకా సులభంగా చెప్పారు. సాక్షాత్ నరసింహస్వామి రంగనాథుడు. నరసింహ ఏం చేశారు? కొండ మీద ఉన్నారు. స్వామి గారు చెప్పారు కదా, ఈయన ఆమె డెబ్బై మంది, రంగనాథుడు తక్కువ, నరసింహస్వామి తక్కువ, ఏదో ఎక్కువ అన్నారు. గొప్ప ఇల్లాయ మామాయ అంటారు అమ్మాడు గారు. ఆయన సమమైన భావం లేదు, ఆయన గొప్పవారు లేదు. ఈ నరసింహస్వామి పడుకోవాలంటే ఎక్కడ వెళ్ళి పడుకుంటారంట? మీరందరూ పడుకోవాలంటే ఎక్కడ వెళ్ళి పడుకుంటారు?
మంచం మీద కాదు, ఉపన్యాస స్థలంలో. ఇక్కడ వచ్చి ఎక్కడ లేదు ఒక నిద్ర మనకి ఇక్కడ ఉంటుంది. కాబట్టి అలా నిద్ర కాదు, ఇది దాని పేరు తామస నిద్ర అని పేరు. తీరగ రంగనాథు భోగ నిద్ర. దానివల్ల వారి మండపం ఏం పేరు? భోగ మండపం. పువ్వు పూతనీయం తల్లి పుష్పాలు ఎవరు చెందిస్తుందంటే వెంకటరమణిగే. దానివల్ల వారి పేరు పుష్ప మండపం అని పేరు. అందరినీ త్యాగం చేసినటువంటి వారు కంచిలో ఉన్న వరదరాజస్వామి. ఆయన త్యాగ మండపం. జ్ఞాన మండపం మేల్కోట తిరునాళ్ళ మండపం. ఈ 4 మండపాలే మనకి ఉద్దేశ్యం ప్రపంచంకి. అటువంటి 4 మండపాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఈ ఎవరిని తెలుస్తున్నాం మనం? రంగనాథుని తెలుస్తున్నాం. చెప్పండి గట్టిగా. అంటే నరసింహస్వామి కోరుతో భయం అంతలేదు, ఆయన సంతోషిస్తారు. ఓహో మా రంగనాథుని తెలిసేవారు అని అంటారు ఆయన. కాబట్టి ஆடி ஆடி அகங்கரைந்து இசை பாடி பாடி தண்ணீர் மல்கி எங்கும் நாடி நாடி நரசிங்காவென்று పాడి వాడు పాడుదలే అంటారు. ఎక్కడ చూసినా నరసింహుడే, ఎక్కడ చూసినా రంగనాథుడే, ఎక్కడ చూసినా రంగనాథుడి స్వామి, వెంకటేశ్వర స్వామి. అంటే అంతుగలడు ఇందులేని సందేహమే వరదుడికి. ఆ సందేహమే అక్కర్లేదు, అన్నిలో ఉంటాడు. కాబట్టి ఇవాళ విశేషంగా వారి పుణ్యాలని నామసం ఎక్కడికి గోవిందా అంటే చాలు. గోవిందా అంటే నేను సంస్కారంగా చెప్తాను. గోవిందన్ అని పేరు ఉంది. ఇంగ్లీష్లో రాయితే ఎలా స్పెల్లింగ్ పెడతాం? GODAN అంతే కదా. నేను అలా పెట్టాను. GOWIN DONG గో విన్ డన్. గో అది వెళ్ళండి. ఇప్పుడు మనకి విన్ వారి అనుగ్రహాన్ని జయించండి. డన్ మీ కోరికలన్నీ కూడా పూర్తి అయిపోతుంది. కాబట్టి పెరుమాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ తినరు అని కొన్ని దేశంలో పడుతూ ఉంటారు, కొన్ని దేశాలు నిలబడి ఉంటారు. నరసింహస్వామి ఏం చేసి ఉంటారు? అలాగా సంకటాన్ని తీర్చినటువంటి నరసింహస్వామి చెప్పారు కదా. అది ఆయన అడిగారు చక్కగా. మనకి కట్టం కావాలా, నరసింహస్వామి కావాలని ఏం అడుగుతాం మనం? నరసింహస్వామి కావాలి మన కట్టమే కదా. ఏది ఇష్టం మనకి? నరసింహస్వామి. అలాగే ఏది ఇష్టం మనకి? రంగనాథ స్వామి. ఏది ఇష్టం మనకి? కృష్ణస్వామి, కృష్ణుడే. అలాగా ఉన్నాడు రాముల వారు. మనకి తిని పాడని వాళ్ళు మాట్లాడు. ఇలాగా ఎన్నో దివ్యదేశాలు మనకి పెరుమాళి మనం ఇక్కడ ఉండే తెలుస్తున్నామంటే ఇవాళ దాసగారు ఏం చేశారు, మనకి ఏం చేసి విశేషంగా కొన్ని విషయాలు మనకి తెలియజేశారు. వారు చెప్పినటువంటి 24 ఏకాదశి యొక్క నామాన్ని మనం తెలుసుకున్నాం. 24 ఏకాదశి. ఆ 24 ముఖ్యమైన ఏకాదశి ఇవాళ నరసింహస్వామి గారిని జరిగిన ఏకాదశి, రథోత్సవం జరిగిన ఏకాదశి, కళ్యాణోత్సవం జరిగిన ఏకాదశి. మనందరూ కూడా అందరూ ఉపవాసం ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం. ఉపం అంటే సమీపం, వాసం అంటే వసించడం. ఎవరు సమీపం వహించాలి? వాళ్ళంతా ప్రసాద సమీపం కాదు, పెరుమాళే వసించాలి. అదే ఉపవాసం అన్నారు. అటువంటి ఏకాదశి ఇవాళ విశేషంగా నరసింహస్వామికి కళ్యాణోత్సవం. ఈరోజు మన అమరవాడి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉపన్యాసం చాలా విశేషంగా విన్నాం. ఆయన చాలా పండితుడు. ఆయన అపార్ట్మెంట్ దూరంలోనే కష్టం. నేను ప్రార్థించాను, అది గమనం పెట్టుకుని తప్పకుండా వస్తానని చెప్పి ఆయనకి సౌలభ్య గుణం అటువంటిది. మన స్వామి కూడా దాస్ గారు కూడా ప్రార్థించాను, నేను ప్రార్థించాను. ఈ సంవత్సరం నేను ప్రార్థించి మాట్లాడా లేదు, 1 నిమిషం అలా చూపించి దర్శనం ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం ఒక 20 నిమిషాలు అరగంట వరకు మాట్లాడారు. వచ్చే సంవత్సరం 2 రోజులు అలాగా జరిగి కూడా ప్రచార సమయంలో 94వ వార్షికోత్సవం ఇలా ఇటువంటి సభల్లో మీరు మొట్టమొదటి రోజు ఏం చేయడం మా అందరికి కూడా చాలా అదేనండి. నరసింహ స్వామికి అలాగే నాథ్ గారికి అది కూడా మా కృతజ్ఞతలు తెలియజేసి, ఎందుకంటే ఈ సభని స్థాపించే వారు ఎవరంటే మా నాన్నగారు అయినటువంటి పరాశర సుదర్శన భట్టర్ వారు, తర్వాత పెద్దజీయ స్వామి, పెద్దజీయ స్వామి, తర్వాత ఏకం గోపాలాచార్య స్వామి, ముగ్గురు స్థాపించినటువంటి సభ ఈ కోరుకుండ ప్రజా సభ. ఈ ప్రజా సభలో చెప్పని పండితులే లేరు.
పృథ్వాది భయంకర అన్నదరాచార్య స్వామి కంచి నుంచి ఇక్కడ ఏం చేశారు పుణ్యానికి సభల కోసం. అలా అతను కోరుకుండా సభలో మాట్లాడదానే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. కోరుకుంటే సభలో పుణ్యాసం ఇచ్చావా ఓకే సెలెక్టెడ్ అని అంటారు ఎక్కడికైనా కూడా. అలాగా అటువంటి సభ 94 సంవత్సరాలు ఇలాగ ఆగకుండా జరిగిందంటే ఏదో సభలు ఎక్కడో చూస్తున్నాం. చిన్నజీవ స్వామి ఏర్పాటు చేసిన సభలన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఎక్కడ కూడా సభలు ఆగిపోతున్నాయి. మా కోరుకుంట నరసింహస్వామిలో మా సభలు మాత్రం ఇప్పటి వరకు 94వ వార్షికోత్సవం వరకు ఆగకుండా జరుగుతుంది. ఇలాగే ఇంకో 6 సంవత్సరాలు జరిగి మనం సదమాన ఉత్సవాన్ని కూడా తప్పకుండా చేసుకుంటాం. నరసింహస్వామి గర్భంలో చేసుకుంటాం. కేవలం ఏదో కూడా ఉండి చేయాలి అంటాం. ఏం ఇటువంటి సభకి ఇవాళ వేచేసిన స్వామికి మా కిరకిని తెలియజేసి వారికి గంధం ముందు కదా உலகநந்த உத்தமந்தே பாடி நாங்கள் நம்பாவைக்கு ஜாதிராடினால் நீங்கள் நாடெல்லாம் நீங்கள் மும்மாறு பெய்க ஓங்க பெரும் சென்றோடு பேருலா பொங்க வழி போதி பொருள் கண்டு கண்படப்ப தேங்காதே நீங்காத செல்வம் நிறைந்து वेदाहमेतं पुरुषं महन्तं आदित्यवर्णं लोकपाले सर्वाणि रूपाणि विचित्रलीलः नामानि विद्वाहुरञ्जदास्ते पुरस्साद्यमुजायहार चक्रप्रविद्यां दशसहस्रप्रभेयमुदानरेहवरीयमान्यते यज्ञेन यज्ञमय सन्तदेवात्तानिमानि पदमान्यासन् देहरागं महिमानसुन्दरप्रभुर्मे साध्यास्यन्तदेवाः बल्लांड 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 जय श्रीमन्नारायण ప్రజలందరికీ కూడా ఇవాళ మధ్యాహ్నం సభ ఉండదు, రథోత్సవం కాబట్టి నరసింహస్వామి సంవత్సరం కాబట్టి రేపటి నుంచి 2 పూట్ల ఉదయం 7:30కి రామాంజీపురంలో సేవాకాలం, ఇక్కడ 8:30కి ఇక్కడ సేవాకాలం, 9:30కి సభ ప్రారంభం, 9 నుంచి 12 వరకు సభలు, సాయంత్రం 3 గంటలకి 4 గంటలకి విష్ణు సహస్రనామ సామూహిక పారాయణం, తర్వాత 4 నుంచి సభలు 7 గంటలకు జరుగుతుంది. నరసింహస్వామి యొక్క దీంతో మనం అన్ని కూడా అనిపించే భాగ్యం పొందుతాం. అందరూ తప్పకుండా రావాలి. స్వామివారు అందరినీ కలిపి ఫోటో. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. తమ్ముడు
తీస్తాం లైక్ దూరదర్శన్ చూసేవారు మన దూరదర్శన్లో వచ్చారు. విన్నారా? దూరదర్శన్ డోర్ దర్శన్. చాలా సూపర్. మామూలుగా నేను చాలా ఫెరోషియస్గా ఉంటాను. ఇక్కడ సత్వగుణం ప్రధానం. వాస్తవానికి ఇలా జీవించడమే మనకి ముఖ్యమైన విషయం. కానీ కృష్ణదేవరాయల వారు జనాల ఏమయ్యా నీ కత్తికి రెండు వైపులా పదును అన్నట్టు, మరి ఆ పదును లేకపోతే కుదరదు కదా, అంతే కదా. వాసు అన్న ఇటు ఇట్లా మొత్తం కవర్ చేయాలన్నా అందరూ ఫోటో ఫోటో వద్దా? ఇక్కడ దిగే నన్ను ముందు ఆచార్య స్వామితో మన భాగవతం మన అందరితో స్వామి కూడా రావాలి. అవును. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నన్ను ఇంకొక స్నాప్ నేను ఒక క్షణం. ఎందుకంటే ఇంత కార్యక్రమం జరగాలంటే దానికి తగిన సంకల్పం ఉండాలి కదా. మరి బట్టర్ వారి తోపు, అందుకే ఆయనతో మరో స్నాప్. నేను ఎలాగే నన్ను లేపు వితౌట్ ఎనీ స్టాప్. మీరు చెప్పిన శత మేము రావాలి. వచ్చారు పెద్దల పక్కన ఉన్నాం కాబట్టి కొంచెం బెరుకుగా ఇలాంటి స్వామికి ప్రచారం లేకపోతే మన మతం అంతా కూడా ఎక్కడో పోయొచ్చు. ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ డాన్స్ వచ్చేసి ప్రణామం చేసేసి నేను వారి వైపు నేను అందుకే 2 రోజులు పెట్టింది. నెక్స్ట్ టైం ఇలా లోటు లేకుండా. అందుకని ఒకవేళ 2 కలిసి వచ్చినా 2వ రోజుకి సాపాడు చేస్తాను. ద్వాదశి త్రయోదశి 2 రోజులు పోనీ అలా అయినా చేస్తాను. అది మంచి ఆలోచన. నా పేరు రాఖీ. నెక్స్ట్ ఇయర్కి నేను బాకీ. నేను రాకపోతే వర్షం ఆడతారు హాకీ. అందుకే మాట ఇచ్చింది కారణం. ఒక్క నిమిషం ఇది ఎవరిదే ఫోన్? మీ దగ్గర మీరు ఎక్కడి నుంచి? సింగిల్ గా వీళ్ళిద్దరు చాలా రాదే ఆల్రెడీ అంత ముందు వీళ్ళందరికీ ఏకాదశి అదే ప్రభుజీ కాదు ఇస్తాను. మీరు ఏమనుకోక ఒక్క నెల ముందు నాకు గుర్తు చేయగలిగితే ధన్యుడిని. నెక్స్ట్ ఇయర్కి రాలేదు. నుంచో రండి రండి భలేవారు. ఓకే శభాష్. మీకా సార్ 3 తీసారు. 3 పాడకుండా ఉండడానికి 3 డౌట్ వస్తే చూడు. అది ఇటు పక్క అటు పక్క నాన్న
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై రామానుజ జై భాష్యకార జై యతిరాజ.